ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒక హైవే పైన వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు స్ట్రైట్ గా ఉంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. అలాంటి రోడ్లో వెళ్తున్నప్పుడు మన మైండ్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎక్కడ టర్న్ అవ్వాలి, ఎక్కడ ఆగాలి అన్న కన్ఫ్యూజన్ మన మైండ్ లో ఉండదు. రోడ్ స్ట్రైట్ గా ఉంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మన మైండ్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి రోడ్లని చూపించబోతున్నాను అంటే ఆ రోడ్లపై డ్రైవింగ్ చేయడానికి ప్రొఫెషనల్ డ్రైవర్స్ సైతం భయపడతారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రపంచంలోనే టాప్ మోస్ట్ 10 కాంప్లెక్స్ రోడ్స్ గురించి తెలుసుకుందాం పదండి. అలాంటి రోడ్లని మీ లైఫ్ లో ఎప్పుడూ చూసుకుంటారు. అలాగే ఈ లిస్ట్ లో మన ఇండియాకి సంబంధించిన ఒక రోడ్ కూడా ఉంది. కాబట్టి వీడియోని మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నంబర్ 10 నన్పు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ చైనాలోని షాంఘై సిటీలో ఉంది. ఈ బ్రిడ్జ్ షాంఘై సిటీలోని మెయిన్ బ్రిడ్జ్ లో ఒకటి. ఈ బ్రిడ్జ్ ఒక యూనిక్ సర్కిల్ ఇంటర్చేంజ్ 3 డైరెక్షన్ హైవే. అంటే 3 డైరెక్షన్స్ లో ఈ హైవే పైకి వాహనాలు వస్తూ వెళ్తూ ఉంటాయి. ఇది ప్రపంచంలోనే 57వ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ లో ఒకటి. 1991లో ఈ బ్రిడ్జ్ ని ప్రజల కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన మొదటి రోజు నుంచే 14,000 నుంచి 17,000 వాహనాల వరకు ప్రతిరోజు ఈ బ్రిడ్జ్ పై తిరగడం ప్రారంభించాయి. అలాగే 2006లో ఈ బ్రిడ్జ్ పై నుంచి 1,20,000 వాహనాలు ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ బ్రిడ్జ్ ని డిజైన్ చేసినప్పుడు దీన్ని మొదటగా 4 లైన్ అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారి ఈ బ్రిడ్జ్ ట్రాఫిక్ ని చూసిన తర్వాత దీనిని తిరిగి మళ్ళీ 6 లైన్ గా మార్చడం జరిగింది. అలాగే రోడ్డుకి ఇరువైపులా 2 మీటర్లు నడవడానికి వీలుగా ఉండేలాగా స్పేస్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ ని పైనుంచి చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. నంబర్ 9 4 లెవెల్ ఇంటర్చేంజ్. ఫ్రెండ్స్, ఈ రోడ్ యుఎస్ లోని లాస్ ఏంజల్స్ లో ఉంది. ఫ్రెండ్స్, ఈ రోడ్డు ప్రపంచంలోని మొట్టమొదటి హ్యాష్ట్యాగ్ ఇంటర్చేంజ్ రోడ్. ఈ హ్యాష్ట్యాగ్ ఇంటర్చేంజ్ అంటే 4 వైపుల నుంచి 4 హైవేలు ఒక చోట కలిస్తే దానిని హ్యాష్ట్యాగ్ ఇంటర్చేంజ్ అని అంటారు. ఈ రోడ్డుని 1949లో కట్టడం జరిగింది. కానీ దీనిని జనాల కోసం 1953లో ఓపెన్ చేశారు. ఈ రోడ్డు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే నిరంతరం ఈ రోడ్స్ పై వాహనాలు తిరుగుతూ ఉంటాయి. నంబర్ 8 దుబాయ్ క్రాస్ రోడ్స్. ఫ్రెండ్స్, ఈ రోడ్ సహాయంతో మీరు దుబాయ్లోని ఏ ప్లేస్ కైనా వెళ్ళగలరు. ఎందుకంటే దుబాయ్లోని ప్రతి ఒక్క రోడ్ విభిన్నమైన డైరెక్షన్స్ నుంచి వచ్చి ఈ రోడ్డుకు కలుస్తాయి. దీనిపై నిరంతరం వాహనాలు తిరుగుతూ ఉంటాయి. అలాగే ఈ క్రాస్ రోడ్స్ పై నుంచి దుబాయ్ యొక్క ఫాస్టెస్ట్ మెట్రో ట్రాక్ కూడా ఉంది. అలాగే ఈ ఇంటర్చేంజ్ లో ఎన్ని రోడ్స్ అయితే కలుస్తాయో ఆ ప్రతి ఒక్క రోడ్డుకి విభిన్నమైన స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. నంబర్ 7 స్ప్రింగ్ ఫీల్డ్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ యుఎస్ లోని వర్జీనియాలో ఉంది. ఈ ఇంటర్చేంజ్ పై నుంచి ప్రతిరోజు 3,40,000 వాహనాలు తిరుగుతాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ ఇంటర్చేంజ్ తో కలిసే రోడ్స్ ఎంత బిజీగా ఉంటాయో. ఈ ఇంటర్చేంజ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్చేంజ్. దీనిని కట్టడానికి $776 మిలియన్ ఖర్చు అయింది. దీన్ని కట్టడానికి అంత ఖర్చు పెట్టారు కాబట్టి ఈ ఇంటర్చేంజ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటర్చేంజ్ గా నిలిచింది. 1960లో దీన్ని కట్టడం ప్రారంభించినప్పుడు దీనిని ఒక సాధారణమైన రోడ్ గానే నిర్మించారు. కానీ 1999లో దీనిని రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు దీనిపై ఎక్స్ట్రా బ్రిడ్జెస్ ని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో దీనిని తిరిగి ప్రజల కోసం మళ్ళీ ఓపెన్ చేశారు. 1960లో ఈ రోడ్డుని ఓపెన్ చేసినప్పుడు 1,00,000కు పైగా వాహనాలు ఈ రోడ్డుపై నుంచి తిరిగేది. దాని తర్వాత 2000 నాటికి ఈ వాహనాల సంఖ్య డబుల్ అయింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఈ రోడ్డుపై ఎంత రద్దీ ఉంటుందో. నంబర్ 6 కతిపారే జంక్షన్. ఈ బ్రిడ్జ్ ఇండియాలోని చెన్నైలో ఉంది. ఇది ఇండియాలోని మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్స్ లో ఒకటి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రతి ఇంటర్చేంజ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. కానీ ఇది అలా కాదు. ఈ ఇంటర్చేంజ్ చాలా సింపుల్ గా ఉంటుంది. అలా అని మరి సింపుల్ గా కూడా కాదు. ఈ రోడ్డుపై చాలా మంది ఏ రూట్ లో వెళ్లాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మొదట్లో ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ స్టాచ్యూతో ఒక రౌండ్ సర్కిల్ ఉండేది. పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా ఈ పెద్ద జంక్షన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిజానికి ఈ రోడ్డు ఇప్పటికీ కూడా ఇంకా పూర్తిగా కాలేదు. అంటే ఇంకా కంప్లీట్ కాలేదు. మనం చూస్తున్నటువంటి ఈ రోడ్ జస్ట్ ఆఫ్ డిజైన్ మాత్రమే. దీని యొక్క పనులు ఇంకా జరుగుతున్నాయి. అయితే ఈ టోటల్ బ్రిడ్జ్ మొత్తం 54,000 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. అయితే ఈ రోడ్ లో ఇంకా బస్ స్టాప్స్ మరియు మెట్రో స్టేషన్ ని యాడ్ చేయాల్సి ఉంది. అలాగే ఎన్నో రకాల ఫుడ్ కోర్ట్స్, ఓపెన్ థియేటర్స్, పిల్లల కోసం ప్లే స్టేషన్స్, అలాగే పెద్దవారి కోసం ఆఫీస్ వర్క్ స్టేషన్స్, వాష్రూమ్స్ ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది.
నంబర్ 5 క్వియాన్చున్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ చైనాలో ఉంది. ఇది చైనా యొక్క అత్యంత అమేజింగ్ ఇంటర్చేంజ్. ఎందుకంటే దీంట్లో ఒక ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి మరొక ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మించడం జరిగింది. ఇందులో బాగా పైన ఉన్నటువంటి 2 హైవేస్ టన్నెల్స్ గుండా ప్రయాణిస్తాయి. ఈ హైవేస్ ఎప్పుడు బిజీగానే ఉంటాయి. ఏదో ఒక వెహికల్ ఎప్పుడు ఈ హైవేస్ గుండా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ రోడ్ లో అనుకోకుండా మనం వేరే రోడ్ లోకి మారిపోతే వెంటనే మనకు కావాల్సిన రోడ్ లోకి చేంజ్ అవ్వడానికి ఉండదు. మనం యూటర్న్ తీసుకోవడం కోసం 12 నుంచి 14 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతి 12-14 కిలోమీటర్లకి ఒకసారి మాత్రమే మనకి యూటర్న్ తీసుకోవడానికి స్పేస్ దొరుకుతుంది. ఈ ఇంటర్చేంజ్ ని చూడడానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎంతో మంది టూరిస్టులు కూడా వస్తూ ఉంటారు. నంబర్ 4 ఒయామజాకి ఇంటర్చేంజ్ జంక్షన్. ఈ ఇంటర్చేంజ్ జపాన్లోని ఒసాకా సిటీలో ఉంది. ఈ రోడ్ కి ఎన్నో హైవేస్ ఉంటాయి. ప్రతి ఒక్క హైవేకి సపరేట్ గా కార్స్ ఆపడానికి ఫ్రీ పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది. జపాన్లోని ఈ ఇంటర్చేంజ్ లో మనం కార్ ని డ్రైవ్ చేయాలంటే మన బ్రెయిన్ ని కాస్త ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. నంబర్ 3 సగామిహారా హైవే టన్నెల్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ జపాన్లోని సగామిహారా అనబడే ప్రదేశంలో ఉంది. ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్నటువంటి ప్రతి రోడ్ ఒక టన్నెల్ నుంచి వస్తుంది మరియు తిరిగి టన్నెల్ గుండా వెళ్తుంది. ఈ రోడ్డుని పైనుంచి చూసినప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా చాలా అద్భుతంగా ఉంటుంది. నంబర్ 2 మార్క్వెట్ ఇంటర్చేంజ్. ఇది యుఎస్ లోని మిల్వాకీలో ఉంది. దీనిని 1970లో ఒక నార్మల్ హైవేగానే ప్రారంభించారు. కానీ 2004-2008 మధ్యలో దీనిని రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత 2008 ఆగస్టు 19న దీనిని ప్రజల కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఇంటర్చేంజ్ లో ఉండే ప్రతి హైవే 2-వే హైవేస్. దానివల్ల ఇక్కడ డ్రైవింగ్ చేసే వారికి ఫ్రీ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ. నంబర్ 1 జడ్జ్ హ్యారీ ప్రెగర్సన్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ కూడా యుఎస్ఏ లోని లాస్ ఏంజల్స్ లో ఉంది. ఎంత ప్రొఫెషనల్ డ్రైవర్ అయినా సరే ఈ రోడ్డుపై తడబడాల్సిందే. ఎందుకంటే ఇక్కడ హైవేస్ చాలా కన్ఫ్యూజన్ గా డిఫికల్ట్ గా ఉంటాయి. ఒకసారి అనుకోకుండా ఒక రాంగ్ వే ను చూస్ చేసుకుంటే మనం మళ్ళీ మనకి కావలసిన వేలోకి రావడానికి 5 నుంచి 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ లో ఎన్నో వైపుల నుంచి ఒకేసారి వెహికల్స్ రావడం మరియు వెళ్లడం జరుగుతుంది. ఇది అతిపెద్ద ఇంటర్చేంజ్ కావడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇవి ప్రపంచంలోని ది మోస్ట్ కాంప్లెక్స్ టాప్ 10 రూట్స్. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. అండ్ నేను రీసెంట్ గా చేసిన వీడియోస్ ని ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. ఇంకా ఆ వీడియోస్ ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.